హాయ్ మామ బ్రోస్. ఇప్పుడైతే ఈరోజు నిన్న సాయంత్రం కాణిపాకం రావడం జరిగింది. పొద్దున్న దర్శనం జరిగింది. కాణిపాకంలో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇది కోనేరు. ఇక్కడ వరసిద్ధి వినాయకులు వారు స్వయంభూగా ఇక్కడ వెలిశారు. ఈ కథ గురించి చెప్పాలంటే ఆయన ఒక పొలంలో ముగ్గురు అన్నదమ్ములు పనులు చేసుకున్నగా ఒక ఆయన మగవాడు, ఒక ఆయన గుడ్డివాడు, ఒక ఆయన చెవిటివాడు. వారు తవ్వుతుండగా వారికి ఒక రాయి లాంటి సౌండ్ వచ్చింది. ఏంటి అని చెప్పి దాన్ని లాగుతుండగా విగ్రహం అనేది బయటపడింది. దాని నుంచి స్వామివారికి తల నుంచి రక్తం కారడం జరిగింది. వెంటనే వారికి ఉన్న అవిటితనం పోయి వారికి కళ్ళు లేని వారికి కళ్ళు, వినపడలేని వారికి చెవులు వినపడడం, మాట్లాడలేని వారికి మాట్లాడడం అనేది జరిగింది. ఈయన చాలా సాక్షాత్తు స్వయంభూ. ఇక్కడ విఘ్నేశ్వరుడు కోరికలను తీర్చే ఆది మహాగణాధిపతిగా ఇక్కడ వెలిశారు. ఈయన ఇక్కడ ఏదైనా కోరుకుంటే నెరవేరుతుందని ఇక్కడ యొక్క అందరి విశ్వాసం. ఈయన ప్రథమ పూజ్యుడు కాబట్టి విఘ్నేశ్వరుని దర్శనం ప్రతి ఒక్కరూ చేసుకోవాలి.